తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఏకవిడతగా రైతులకి 2,00,000 రూపాయల రుణమాఫీ చేయటం అనేది ప్రకటించటం, తర్వాత దాంట్లో మొదటి విడతగా నిన్న మొత్తం కూడా 7 కోట్ల రూపాయలు విడుదల చేసి మొత్తం 11,50,000 మందికి లబ్ధి చేకూరేలా మొత్తం ఒకే విడతలో అంటే 1,00,000 రూపాయల లోపు రుణాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఒకే విడతలో మొత్తం కూడా ఈ రుణమాఫీ జరగటం అనే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. దాని ద్వారా అంటే ఇప్పుడు రుణమాఫీని ఇంకో 2 విడతలు కొనసాగించాల్సి ఉంది. మరో అంటే ఆగస్టు 15 లోపల మొత్తం 2,00,000 రూపాయల లోపు ఉన్న రుణమాఫీనంతా కూడా చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. దానికి సన్నద్ధంగానే అంతా కూడా అంటే రెండో విడతలో 8,000 కోట్ల రూపాయలు, తరువాత మొత్తం కూడా మూడో విడతలో 15,000 కోట్ల రూపాయలు మొత్తం కూడా విడుదల చేస్తాము. వీటిని సాఫీగా 2,00,000 లోపు రుణాలన్నింటినీ కూడా మొత్తం ఆగస్టు 15 లోపల రద్దు అంటే మాఫీ చేస్తాము అనేది అయితే చెప్పడం జరిగింది. దాంట్లో తొలి విడత పూర్తయింది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక ఉత్సాహం అనేది అయితే నెలకొంది. అయితే దీంట్లో ఒక పండగ వాతావరణంలో నిన్న ఈ కార్యక్రమాన్ని రుణమాఫీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే దీని వెనుక కాంగ్రెస్ వ్యూహం ఏంటి అంటే ఇక్కడ వచ్చేది అంటే స్థానిక సంస్థలకి నోటిఫికేషన్ విడుదల చేయడానికి ప్రభుత్వం సన్నద్ధంగా ఉంది కాబట్టి ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో రైతాంగాన్ని మొత్తాన్ని కూడా తమ వైపు తిప్పుకునే రీతిలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించింది. ఒక వ్యూహం ప్రకారం వ్యవహరించారని చెప్పొచ్చు. ఏదేమైనా సరే ఇచ్చిన హామీకి కట్టుబడి 2,00,000 రూపాయల రుణమాఫీ చేయటం అంటే ఒక చరిత్ర సృష్టించటమే. ఎందుకంటే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ రుణమాఫీ హామీ ఇచ్చినా సరే అది సరిగ్గా అమలు కాలేదు అనే ఆరోపణలు ఉన్నాయి. దాంట్లో రైతులు కూడా పూర్తి స్థాయిలో అంటే విడతల వారీగా కొందరికి చేయటం వల్ల దాంట్లో వడ్డీలకే అది సరిపోయింది అనే వాదన కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు ఏకవిడతన అంటే ఆగస్టు 15 లోపల 2,00,000 రూపాయల రుణమాఫీ చేసినట్లయితే దాంట్లో ఒక రైతాంగంలో ఒక ఉత్సాహం కనిపిస్తుంది. దానివల్ల పార్టీకి కూడా లబ్ధి చేకూరుతుంది అనే వ్యూహాన్ని అయితే కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది. దాంతోనే స్థానిక సంస్థ ఎన్నికల్లో అంటే ఇప్పుడు గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 8 స్థానాలు చేజెక్కించుకుంది. అంటే మరో 8 స్థానాలు బీజేపీకి వెళ్ళినాయి. కాబట్టి ఇక్కడ మొత్తం కూడా అంటే ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ని అంటే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్కి ఒక్క సీటు కూడా రానట్టే ఇక్కడ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందాలి అనేది అయితే కాంగ్రెస్ వ్యూహం. అదే 6 గ్యారంటీల పేరిట మిగతా వాటిని కూడా అమలు చేస్తూ వస్తుంది. కాబట్టి కాంగ్రెస్ ఈ ఒక వ్యూహం ప్రకారం ఈ రైతు రుణమాఫీ అనేది పూర్తి స్థాయిలో ఇప్పుడు చేయటం అనేది అయితే దానికి లాభం చేకూరే అంశమే. కాబట్టి ఇక్కడ దీంట్లో రైతు రుణమాఫీ సరిగ్గా చేయలేదు, వాళ్ళ లబ్ధిదారుల సంఖ్యని తగ్గించేశారు అనే విమర్శలు అయితే బీఆర్ఎస్ నుంచి కానీ బీజేపీ నుంచి కూడా వస్తున్నాయి. ఏదేమైనా సరే ఇక్కడ రేషన్ కార్డుని ప్రాతిపదికగా పెట్టడం, తరువాత ఈ మొత్తం కూడా అంటే రైతుల యొక్క పాస్బుక్లని లెక్కించి ఉంటాం. రేషన్ కార్డు అంటే ఇంటికి ఒకటే ఉంటుంది కాబట్టి దాంట్లో 2-3 విడిపోయి రుణాలు తీసుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది అయితే బీఆర్ఎస్ విమర్శలు చేస్తుంది. దాంతోపాటుగా ఇక్కడ రైతు బంధు నిధులను విడుదల చేయకుండా జూన్లో విడుదల చేయాల్సిన రైతు బంధు నిధులను విడుదల చేయకుండా దాన్ని ఆపి అక్కడ ఉన్న ఈ 7,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది అనేది అయితే బీఆర్ఎస్ ప్రధానంగా చేస్తున్న ఆరోపణ. ఏదేమైనా సరే ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య అయితే ఈ రైతు రుణమాఫీ విషయంలో పూర్తి స్థాయిలో ఆరోపణలు ప్రత్యారోపణలు జరిగినాయి. దీంట్లో బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు కూడా ఇంతకుముందు సవాల్ చేయడం జరిగింది. ఆగస్టు 15 లోపల మొత్తం కూడా ఈ రుణమాఫీ చేసి తర్వాత ఈ హామీలని అన్నీ అమలుపరిచినట్లయితే తాను రాజీనామా చేస్తాను అనేది అయితే చెప్పడం జరిగింది. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పడం జరిగింది. అయితే ఈ మొదటి విడతగా రుణమాఫీ నిన్న జరిగిన తరువాత కూడా హరీష్ రావు స్పందించాడు. ఆగస్టు 15 లోపల నేను చెప్పినట్టుగా అయితే ఈ 2,00,000 రుణమాఫీ చేసి మిగతా 6 గ్యారంటీలను కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చినట్లయితే నేను రాజీనామాకి సిద్ధం, వెనకడికి వేసేది లేదని కూడా చెప్పాడు. అయితే దీంట్లో ఇప్పుడు బీఆర్ఎస్ కూడా మొత్తం కూడా ఈ కాంగ్రెస్కి వచ్చే లబ్ధి అంటే ఈ ఒకవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్లో చేరుతుండటం, తరువాత ఈ పార్టీ స్ట్రెంగ్త్లో వెనుకబడి పోవటం బీఆర్ఎస్ అనేది ఇక్కడ చూడాలి. ఈ తరుణంలోనే
మొత్తం కూడా రైతు రుణమాఫీ అంటే కాంగ్రెస్కి పెద్ద ప్లస్ పాయింట్గా ఇది మిగులుతుంది. దీన్ని బీజేపీ బీఆర్ఎస్లు ఏ విధంగా ఎదుర్కొంటాయి, రైతులని దగ్గరికి అంటే రైతులన్నింటినీ కూడా ఆకట్టుకునే విధంగా మరో బహిరంగ సభకి అంటే రాహుల్ గాంధీతో మరోమారు వరంగల్లో బహిరంగ సభ ఏర్పాటు చేసి ధన్యవాదాలు చెప్పే సభను కూడా ఏర్పాటు చేయడానికి భారీ ఎత్తున ప్రణాళికలు అయితే రేవంత్ రెడ్డి చేస్తున్నారు. కాబట్టి వీటన్నిటి నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారం అయితే కాంగ్రెస్కి పూర్తి స్థాయిలో లబ్ధి చేకూరే అంశమే. కాబట్టి దీంట్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఏ విధంగా ఉండబోతున్నాయి, నోటిఫికేషన్ వచ్చాక ఏ పార్టీ వ్యూహం ఎలా ఉంటుంది అనేది చూసినా మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అయితే ముందుగానే ఒక ముందస్తు వ్యూహం ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే ఈ టార్గెట్గా అయితే ఈ మొత్తం వ్యూహం అమలు చేస్తుంది. దీంట్లో అయితే రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. దీనిని నిశ్చితంగా గమనిస్తున్న బీఆర్ఎస్ బీజేపీలు ఏం చేస్తాయనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితిగా ఉంది.